4 రోజులుగా ఊపిరి కూడా ఆడట్లేదు. రక్తపు టీర్లా పారుతున్నాయి స్టాక్ మార్కెట్లోని. అసలు ఊపిరి తీసుకోవడం కూడా టైం లేనిది మావ ఇలా జలకిచ్చాడు. మొత్తం ఒక్కసారి మొత్తం అంతా పచ్చగా ఆహ్లాదకరంగా అయిపోయింది ఇవాళ. సో నా ఫేస్లో హ్యాపీనెస్ చూడండి. ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి, అన్ని అకౌంట్లు గ్రీన్. పాత లెవెల్స్కి వెళ్ళిందా? లేదు. కాకపోతే పాతాళంలోకి దిగిపోయిన నన్ను భూమి కన్నా పైకి లాగేశాడు మా మామ, మా ముద్దుల మావ, మా ట్రంప్ మావ. సో చాలా 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 సంతోషం. ఇదంతా ముందే మాకు తెలుసు. నేను మీకు ప్రీవియస్ వీడియోలో చెప్పాను. ఆ వీడియో మిస్ అయితే మళ్ళీ చెక్ చేయండి. లాస్ట్ పోస్ట్ చేసిన వీడియోలో ఇదంతా కావాలని చేస్తున్నారు అని క్లియర్గా చెప్పాను. నేను చెప్పిన పరంగానే యుఎస్ఏ బాండ్ వాల్యూస్ మీకు చెప్పాను కదా, మొత్తం స్టాక్ మార్కెట్లో కావాలని డౌన్ చేస్తే బాండ్లు పెరుగుతాయి. మీరు లాస్ట్ వీడియోలో క్లియర్గా చెప్పాను చూడండి. బాండ్ పెరిగితే ఏమవుతుంది? ఫెడ్ ఏమో ఇంట్రెస్ట్ రేట్లు తగ్గిస్తుంది. ఇంట్రెస్ట్ రేట్ తగ్గిస్తే ఏమవుతుంది? మోర్టగేజ్ రేట్లు తగ్గుతాయి. మోర్టగేజ్ రేట్లు తగ్గితే ఏమవుతుంది? హౌసింగ్ మార్కెట్ పెరుగుతుంది. అన్నీ మీకు క్లియర్గా లాస్ట్ వీడియోలో చెప్పాను. అలాగా ఒకసారి మళ్ళీ చూడండి. ఇక్కడ 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 అంతా గ్రీన్. ఓకే. ఆ తర్వాత చైనాకి ప్రపంచంలో ఉన్న ఒకే ఒక సూపర్ పవర్, ఎటువంటి అతిశయోక్తి లేకుండా మా అమెరికా, మన అమెరికా. రెండోది చాలా కష్టపడుతుంది అమెరికాను కొట్టడానికి. ఎవరైతే అమెరికా హేటర్లో వాళ్ళు ఏదేదో మాట్లాడతారు చైనా గురించి. ఎవరైనా ఇండియన్స్ చైనా గురించి గొప్ప మాట్లాడితే 1962లో ఏమైందో ఒక్కసారి గుర్తించుకోండి. హిందీ చైనీ బాయ్ బాయ్ అని మొత్తానికి నాకించేశారు. మన గిల్గిట్ బాల్టిస్తాన్లో ఒక ముక్క అక్సై చిన్ను వాళ్ళ ఇల్లీగల్ కంట్రోల్లో ఉంది. అరుణాచల్ ప్రదేశ్ మొత్తం వాళ్ళ మ్యాప్లో ఉంటుంది. వాళ్ళతో సఖ్యత కావాలా మీకు? చైనాతో సఖ్యత కావాలా? ఒక్కసారి ఆలోచించండి. ఓకే. సో ఇప్పుడు అమెరికాకి చైనాకి నువ్వా నేనా, ఎవడు హూ విల్ బ్లింక్ ఫస్ట్ అని ట్రంప్ మామ తగ్గట్లేదు, వాళ్ళు తగ్గట్లేదు. ఒరిజినల్గా చైనా మీద ఉన్న టారిఫ్ 20. ఆ తర్వాత వాళ్ళు 68 వేశారు కాబట్టి మేము కాదు, మనం అమెరికా 34 వేసింది. ఓకే. 34 వేస్తే 54 అయింది. నువ్వు 54 వేస్తావని వాళ్ళు 34 వేశారు. 34 వేస్తే ట్రంప్ తగ్గుతాడా? ఇంకో 50 వేశారు. ఓకే. ఇంకో 50 వేస్తే వాళ్ళు ఏం చేశారు? మళ్ళీ రిటాలియేట్ చేశారు. ఎంతో పెంచారు. పెంచితే ట్రంప్ మామ ఇంకో 20 వేశాడు. 125% టారిఫ్ ఇప్పుడు చైనాకి. సో ఈ వాళ్ళ నుంచి నేను డిసైడ్ చేసుకున్నా. ఆల్రెడీ టేము కొన్ని తెప్పించుకున్నా. ఇంట్లో ఉన్నవి నేనేమి తగలబెట్టను. అలాంటి పిచ్చి మూర్ఖుని కాదు. కాకపోతే ఈ వాళ్ళ నుంచి నో చైనీస్ ప్రొడక్ట్స్. ఐఎమ్ బాయ్కాటింగ్ చైనా. సో నా వీడియోస్ చూసి మీకు ఎవరికైనా ఇఫ్ యూఆర్ కన్విన్స్డ్ ఐఎమ్ డూయింగ్ ద రైట్ థింగ్, మీరు కూడా చైనాని బాయ్కాట్ చేయండి. చైనా అక్కడ సంక్రాంతి పోవడం వల్ల అమెరికాతో వార్తోని ఇద్దరికి ప్రాబ్లమే. కానీ ఎవరికి పెద్ద ప్రాబ్లం? చైనాకి ప్రాబ్లం. నా అనాలిసిస్ మొత్తం నేను చేసిన దానిలో చైనాకే పెద్ద ప్రాబ్లము. కాబట్టి అమెరికాకి పోయేది ఏమీ లేదు. ఓకే. అమెరికా తట్టుకొని నిలబడగలదు, చైనా తట్టుకొని నిలబడలేదు. ఇది గుర్తుంచుకోండి. సో ఇవాళ నుంచి నేనైతే చైనా ప్రొడక్ట్స్ అన్ని బాయ్కాట్ చేస్తున్నా. ఐఎమ్ నాట్ బయింగ్ ఎనీథింగ్ చైనీస్ మేడ్. ఎనీవేర్ ఈజ్ ఓకే. తర్వాత ట్రంప్ ఏమని చెప్పాడు ఇవాళ? డు నాట్ రిటాలియేట్. మేము ఏదైనా చేస్తే రిటాలియేట్ అవ్వకండి, యూ విల్ బీ రివార్డెడ్ అన్నాడు. ఓకే. సో మీ ఇష్టం. మీకు అమెరికా వైపు ఉంటారా, చైనా వైపు ఉంటారా, మీరే డిసైడ్ చేసుకోండి. మేమైతే పక్కా అమెరికాటే. ఓకే. ఆ తర్వాత భారతదేశానికి ఇది ఎంత గ్రేట్ ఆపర్చునిటీ. టెంపరీగా 90 రోజులు అన్ని టారిఫ్లు సస్పెండ్ చేశారు. అంటే భారతదేశం మీద మనం ఇంతకుముందు అనుకున్న 26-27% టారిఫ్ లేదు ఇప్పుడు 90 రోజుల వరకు. ఈ 90 రోజుల్లోని చైనా మీద 125% టారిఫ్, భారత్ మీద కేవలం 10% టారిఫ్. అంటే 115% తేడా. దీన్ని బట్టి భారతదేశం ఎంత బాగా ఈ ఆపర్చునిటీ తీసుకోవచ్చు. యాపిల్ ప్రోడక్ట్స్ అన్నీ ఇండియాకి షిఫ్ట్ అయితే, ఓకే, ఇంకేమైనా మ్యానుఫ్యాక్చరింగ్ ఇండియాకి షిఫ్ట్ అయితే ఇది భారతదేశానికి ఒక గొప్ప అవకాశం. మా రెండు కళ్ళు అమెరికా, ఇండియా, ఈ రెండు ప్రాస్పర్ అయితే నాకన్నా హ్యాపీగా ఉండేది. సో దీని గురించి వీడియో డీటెయిల్గా మాట్లాడదాం. లెట్స్ గో. Countries are calling us up, kissing my... సో అంతా గుడ్ న్యూస్, అంతా హ్యాపీ న్యూస్. మళ్ళీ చెప్తున్నా, ఒక 10 రోజుల బ్యాక్ ఏ లెవెల్లో ఉన్నో ఆ లెవెల్కి వెళ్ళలేదు, కానీ చాలా 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 ఓవర్ అయితే వచ్చేసింది. సో ఈ వెన్స్డే మ్యాజిక్తోని అలాగా ఇలాగ లేదు. ఇంతకుముందు చాలా రేర్గా ఇవాళ నాస్డాక్లోని అంటే టెక్ హెవీ స్టాక్స్, అంటే టెక్నాలజీ స్టాక్స్ అన్ని, ఫర్ ఎగ్జాంపుల్ టెక్నాలజీ మీకు తెలుసు, యాపిల్, గూగుల్ ఇలాంటివన్నీ, తర్వాత ఎన్విడియా, ఇవన్నీ టాక్ ఇవాళ 12% బూస్ట్ అయ్యాయి. ఈ 12% బూస్ట్ అలాగా ఇలాగా కాదు. ఇంతకుముందు డౌన్ టౌన్ మనకి చాలాసార్లు అయింది కదా, ఆ చాలాసార్లు డౌన్ టౌన్ అయిన వృత్తాంతాలు మీకు చెప్తాను. సో ఇవాళ అయితే
ట్రంప్ ఏం చెప్పారంటే ప్రెసిడెంట్ గారు పెద్ద ఆయన నాకు చాలా చాలా నచ్చేసరి వాళ్ళ స్ట్రాటజీ ఏమనంటే మొత్తం చాలా వరకు దేశాలకి ఆల్మోస్ట్ అన్ని దేశాలకి 10% టారిఫ్ పడిపోయింది. మనం మీకు తెలుసు కదా 10% బేసు ఆ తర్వాత అన్ని అవి ఆల్మోస్ట్ 10% అయిపోయింది. 90 రోజులు ఇదే 10% టారిఫ్. ఈ 90 రోజుల్లోని ఆయన క్లియర్గా ఏం చెప్పాడంటే దేశాలకి మీకు ఇంట్రొడక్షన్లో చెప్పినట్టు మీరు మాతో గొడవ పడొద్దు, రిటాలియేషన్ చెయ్యొద్దు, కామ్గా ఉండండి, మీకు రివార్డులు ఇస్తాం. ఓకే, మళ్ళీ చెప్తున్నా, నచ్చినా నచ్చకపోయినా అమెరికా హేటర్స్ వీ డోంట్ కేర్. అమెరికా ఇస్ ఓన్లీ సూపర్ పవర్. ఎవరెవరో మాట్లాడతారు మీకు ఎంత డెట్ ఉంది, ఇక్కడ గుడ్ ఉంది, ఎంత డెట్ ఉంటేనేంటి, కంట్రీ రన్ అవుతుంది కదా. ఇప్పుడు అమెరికాలో ఒక్క ప్రెసిడెంట్ మాటతోని మొత్తం ప్రపంచం మొత్తం అల్లకల్లోలం అయిపోయింది. అలాంటి ఒక్క మాటతోని ఊరట చూసారు కదా. సో ఏం జరిగిందంటే ఇది కాకుండా ఏదో చూద్దామని. ఓకే, సో ఇలాంటి ఘోరమైన అధపాతాళానికి 1987లో వెళ్ళింది. డాట్ కామ్ బస్ట్ అయింది 1987లో. తర్వాత 2001లో ఒకటైంది, 2008లో అయింది, 2020లో కోవిడ్ వల్ల అయింది. కానీ ఇన్వెస్టర్స్ ఏమంటున్నారంటే ఇవన్నీ జరిగి తప్పలేదు, కానీ ఈసారి మనం అవాయిడ్ చేసి ఉండొచ్చు. అవాయిడ్ అంటే అవాయిడ్ తెలుగులో పదం రావట్లేదు. అవాయిడ్ చేసి ఉండొచ్చు, కానీ అవాయిడ్ చేసి ఉండిన పరిస్థితికి కావాలని మనం వేలు పెట్టుకొని దీని కింద దించామని నేను మళ్ళీ మీకు చెప్పాను. మీకు ఇంట్రొడక్షన్లో చెప్పినట్టు లాస్ట్ వీడియో మళ్ళీ ఒకసారి చూడండి. నేను క్లియర్గా చెప్పాను ఇది కావాలనే చేస్తున్నారా అని. నేను కూడా కావాలని చేస్తున్నారని నమ్ముతున్నాను. ఎందుకంటే ఇది న్యాచురల్ కెలామిటీస్ వల్ల అంటే మన కంట్రోల్లో లేని రీజన్స్ వల్ల అయింది కాదు. ఈయన స్టేట్మెంట్తోని ఈ టారిఫ్ల వల్ల అయింది. ఓకే, సో మొత్తానికి ఇప్పుడు ఏం చేశారంటే అందరినీ ఒకవైపు, చైనాను ఒకవైపు. సో ఎందుకంటే 1కి 2కి ఇప్పుడు ఒకటి అయితే 24 ట్రిలియన్ మధ్యన ఉంది అమెరికా జీడిపి. చైనాది దగ్గరికి వచ్చింది, కానీ అంత దగ్గరికి అయితే రాలేదు, తేడా ఉంది. ప్లస్ ఇంకోటి చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ట్రిలియన్ ఉన్న అమెరికాకి పాపులేషన్ 33 కోట్లు, కానీ 16, 17, 18 ట్రిలియన్ ఉన్న చైనాకి పాపులేషన్ ఎంత, 100 కోట్లు ప్లస్. సో రెండు నాట్ సేమ్. ఓకే, రెండు నాట్ సేమ్. అందరూ ఏమనుకుంటారంటే ఓన్లీ ఒక మంచి మెట్రో, స్పీడ్గా వెళ్ళిపోయే ట్రైను, రైల్ సిస్టము, ఎయిర్పోర్ట్లు చూసి దట్స్ నాట్ జీడిపి అండ్ అ కంట్రీ ఈజ్ మోర్ దెన్ దాట్. వాళ్ళకి సింగిల్ పార్టీ గవర్నమెంట్, ఆ సింగిల్ పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ గవర్నమెంట్. అమెరికాలో ఉన్న ఇండిపెండెన్స్ ఉంటుందా, అమెరికాలో ప్రొటెస్టులు చేయగలరా, అమెరికాలో ఏమైనా చేయగలరా, రెండు నాట్ సేమ్. ఎవరైనా చైనా అభిమానులు ఉంటే ఐఎమ్ సారీ, మీకు బాధ కలిగించి ఉంటే, బట్ వీఆర్ వెరీ హ్యాపీ స్టేయింగ్ ఇన్ అమెరికా. సో ఈ 1987, 2000, 2001, 2008, 2020లోని ఇన్వెస్టర్లు ఏం చెప్తారంటే ఈసారి జరిగేది అవాయిడబుల్, కానీ అది బయటకు వచ్చేసింది. ఓకే, చాలామంది మొన్నటిదాకా ఏమన్నారంటే అమెరికా రష్యన్లో ఉంది, ట్రంప్ ఏమో స్టూపిడ్, రాంగ్, ఆరగెంట్లీ ఎక్స్ట్రీము, చాలా ఆరగెంట్, తర్వాత ఇగ్నరెంట్, ఇవన్నీ మాట్లాడిన వాళ్ళు ఇవాళ ఏమంటున్నారంటే మొన్నటిదాకా అంటే నిన్న కూడా నేను చూశాను, వాళ్ళు ఏమన్నారంటే రిసెషన్ ఛాన్స్ 60% ఉందని. ఇవాళ అంటారు రిసెషన్ ఛాన్స్ లేదని. అంటే ఒక్క స్టేట్మెంట్తోనే మొత్తం మార్చేశాడు. ఓకే, సో అది సంతోషం. సో మళ్ళీ ఇంకోటి, ఇవాళ బాగా పెరిగింది కదా, రేపు ఆయన ఏం చేయబోతాడంటే మనకి ఎవరికి తెలియదు. రేపు ఆయన ఎలాగా చేస్తాడో, దాని మార్కెట్ రియాక్షన్ ఎంత వైలెంట్ ఉంటుందో మనకు తెలియదు. నేనైతే మాత్రం అబ్బా నిన్నటి వరకు ఇలా బిగుసుకొని కూర్చున్నా. కానీ అంటే బిగుసుకొని కూర్చున్నా అంటే దానివల్ల ఏమి నా జీవితం తారుమారైపోలేదు. కాకపోతే మెంటల్ స్ట్రెస్ ఉంటుంది కదా, 2022 తర్వాత సోషల్ మీడియా మెంటల్ స్ట్రెస్. మనం ఏది లేకపోయినా కడిగిన ముత్యంలో బయటకు వచ్చాం. ఎన్ని ఎలిగేషన్లు, ఎంత చెత్త, అన్నీ చేసి ఏమైంది, మనం ఇలానే షైనింగ్ అవుతున్నాం అన్ని కంప్లీట్ చేసి. బట్ ఎనీవే, లివింగ్ దట్ సైడ్, ఈ స్ట్రెస్ని తట్టుకొని, ఈ 4 రోజులు జరిగిన స్ట్రెస్ని తట్టుకొని ఇలా ఉన్నానంటే అందులో ఇక్కడి నుంచి అంత పాజిటివ్ రోజీ. ఓకే, సో ఇది. సో ప్రెసిడెంట్ హార్డ్ లైను, చైనా మీద అయితే సివియర్ హార్డ్ లైను. ఆయన ఇద్దరు నువ్వు ముందా నేను ముందా అని, హూ ఇస్ గోన్ బ్లింక్ అని. సో మీకు తెలిసిందే కదా, చైనా అమెరికాకి 68% టారిఫ్ వేస్తే అందులో సగమే వేశారు ట్రంప్. సో వాళ్ళకున్న బేస్ 20 ప్లస్ 34, ఇంట్రడక్షన్లో చెప్పినట్టు 54 వేయగానే చైనా మేమేం తక్కువ అని వాళ్ళు 34 వేశారు. ఓకే, నో ప్రాబ్లం అని ట్రంప్ ఇంకో 50 వేసాడు. సో చైనా టారిఫ్ 104%. ఓకే, ఆ చైనా మళ్ళీ తిరిగి వీళ్ళ మీద 50 వేస్తే ఆయన ఏం చెప్పాడు, 125. మిగతా కంట్రీలు అంటే ఒక శత్రువుని పట్టుకున్నాడు, మిగతా వాళ్ళని పక్క వదిలేదు. సో ఆ శత్రువు అంటే మీరు అలా అనుకుంటే ట్రేడ్ శత్రువు, ఆ చైనాని గట్టిగా పట్టుకున్నాడు కాబట్టి చైనాకి 125% టారిఫ్ వేసాడంటే $1 ఏదైనా అమెరికాకి ఖరీదయ్యేది ఇప్పుడు చైనా నుంచి వచ్చేది $2.25 అవుతుంది. ఇంకా మరి చైనా ఎందుకు కొనుక్కోవడం,
మీకు ముందు వీడియోస్లో స్టాక్ మార్కెట్ వీడియోస్లో టారిఫ్ వీడియోలో క్లియర్గా చెప్పాను. అసలు టారిఫ్ అంటే ఏంటి, సుంకం అంటే ఏంటి, దాని ఎఫెక్ట్ ఎలా పడుతుంది మన ప్రోడక్ట్స్ మీద, అంతేకాకుండా టారిఫ్ వల్ల మన ట్రేడ్ సర్ప్లస్, ఆ ట్రేడ్ సర్ప్లస్ ఏంటి, ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను. మళ్ళీ సేమ్ రిపీట్ చేయడం లేదు, ఎందుకంటే బాగా ఫాలో అవుతున్న వాళ్ళకి బోర్ కాబట్టి. మీకు ఏదైనా డౌట్ ఉంటే ఈ పాత వీడియో కానీ ఆ ముందు వీడియో కానీ చూడండి. ఓకే, సో ఇప్పుడు అమెరికాకి చైనాకి గట్టిగా తగులుతుంది 125% టారిఫ్. అంటే ఇద్దరు అలా ఉన్నారంటే నేను తగ్గనంటే నేను తగ్గనండి. నేను చేసిన రీసెర్చ్ అన్నీ బట్టి ఇద్దరికి ప్రాబ్లమే, కాకపోతే పెద్ద ప్రాబ్లం అక్కడే. సో ఎవడు ఫస్ట్ లొంగుతాడు అన్నది చూడాలన్నమాట. These countries are calling us up, kissing my ass. They are dying to make a deal. Please, sir, make a deal. I'll do anything, sir. I know what the hell I'm doing. I know what I'm doing. And you know what I'm doing too. That's why you vote for me. ఇదంతా కాకుండా చైనా అమెరికాకి ట్రావెల్ వార్నింగ్లు ఇస్తుంది. అంటే చైనీస్ వచ్చేస్తే అమెరికాలోని ఏదో జరిగిపోతుందని. ఏంది ఇది? బుద్ధి లేని విషయాలు. సో బేసిక్గా వైట్ హౌస్ అడ్వైజర్స్ అందరూ ఏం చెప్తున్నారంటే ట్రంప్ చేసే ఫ్లిప్ ఫ్లాప్ ఇదంతా ఒక స్ట్రాటజీ. ఈ మ్యాసివ్ టారిఫ్ల గురించి హ్యూజ్ లాసెస్ ఇదంతా కూడా అదంతా షో. అఫ్ కోర్స్ ఎవరికైనా ఇబ్బంది కలిగిందంటే చాలా మందికి ఇబ్బంది కలిగింది, కానీ దాన్ని కొలాటరల్ డ్యామేజ్ అంటారు వేరే భాషలోని. సో మనకు కూడా కొంచెం డ్యామేజ్ జరిగింది, కానీ ఓవరాల్గా ఆ డ్యామేజ్ బయటకు వచ్చేసాం కదా. ఈ 4 రోజులు జరిగింది తట్టుకొని నిలబడ్డామంటే ఇంకా జీవితంలో ఏ కష్టం వచ్చినా నిలబడొచ్చని. సో ఓవరాల్గా బీజింగ్ ఏమో రెసిప్రోకల్ 84% టారిఫ్ వేసింది అమెరికా గూడ్స్ మీద. కాకపోతే ఇప్పుడు చైనా మన అమెరికా హౌసింగ్ మార్కెట్లో కానీ లేకపోతే ట్రెజరీస్ అండ్ బాండ్స్ అంతా కూడా చైనాలోని హెవీ ఇన్వెస్ట్మెంట్ ఉంది. ఇది ఒక క్వశ్చన్ ఏమడుతానంటే, ఒకవేళ చైనా కానీ డంప్ చేసేస్తే ఈ ట్రెజరీస్ బాండ్స్ ఏమవుతుంది అంటే, వాడిని ఎవరినో బాధ పెట్టాలని వాళ్ళకన్నా పొడుచుకోరు కదా. సో అది జరగదని నేను అనుకుంటున్నా. అంతేకాని కొంతమంది యాంటీ యూఎస్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే, సౌదీ అరేబియా ప్లస్ చైనా ఆయిల్ ఆర్ఎంబి అంటే చైనీస్ కరెన్సీతో పెట్టుకున్నారు, తర్వాత బ్రిక్స్ కరెన్సీ ఏదో అయిపోతుంది. ఏమవుతుంది బ్రిక్స్ కరెన్సీ? ఎన్నాళ్ళు ఏమైంది? బ్రిక్స్ కరెన్సీ అయినప్పుడు వరి అవ్వచ్చు, అవుతుందా? అంటే బ్రిక్స్ కరెన్సీ అయితే సౌత్ ఆఫ్రికన్ కరెన్సీ ర్యాండ్ పెట్టుకుంటారా, బ్రెజిల్ కరెన్సీ రియైస్ పెట్టుకుంటారా, చైనా కరెన్సీ వాన్ ఆర్ ఆర్ఎంబి పెట్టుకుంటారా, ఇండియన్ కరెన్సీ ఇండియన్ రూపీ పెట్టుకుంటారా? ఏ కరెన్సీ వాడతారు? చైనాకి ఇండియాకి సరిపోతుందా? ఇద్దరు పక్కన ఉన్నారు. అంటే ఇప్పుడు అమెరికా టారిఫ్స్ వల్ల దానివల్ల ఒకరు పాముకుంటున్నారు. కానీ మొన్న ఏమైంది? పీయూష్ గోయల్ గారు ఏం చెప్పారంటే, BYD టెస్లాకి మించిన కారు ఇండియాలోని అమ్మడానికి అలో చేయలేదు. అంటే అర్థం ఏంటి? ఇండియా చైనా అంత రాసిపూసుకునే ఇది లేదు కదా. టెస్లాకి కన్సిడర్ చేస్తున్నారు లోపల రావడానికి, కానీ BYDకి రానివ్వట్లేదు. సో ఎవరి కన్సర్న్ అలా ఉంటాయి. ఇప్పుడు చైనాకి ఇండియాకి భారతదేశంకి చైనా కావాల్సిందా, అమెరికా కావాల్సిందా? శత్రువు మిత్రుడు ఎలా చూసుకున్నా కూడా ఎవరు కావాలి? సో BYDని భారతదేశం అలౌ చేయలేదు. అంతేకాకుండా ట్రంప్ క్లియర్గా చెప్పారు, మీరు రిటాలియేట్ చేయకండి, మీకు రివార్డ్స్ ఉంటాయని. అంటే ఇప్పుడు చైనాలో ఉన్న మార్కెట్ని, చైనాలో ఉన్న మ్యానుఫ్యాక్చరింగ్ని భారతదేశానికి 1%, 2%, 10% మూవ్ చేసిన, యాపిల్ లాంటి కంపెనీని మూవ్ చేసిన ఇండియాకి ఎంత సూపర్గా ఉంటుంది మీరే అర్థం చేసుకోండి. సో దట్స్ గోన్ బి గోల్డెన్ పీరియడ్ నా ఉద్దేశం. సో బీజింగ్ 84% పెట్టింది. తర్వాత కెనడా అండ్ మెక్సికో ఆర్ంట్ గెటింగ్ ఎక్స్ట్రా. సో కెనడా కూడా చాలా రై అంటుంది. కానీ ట్రంప్ ఏం చేశాడంటే, చెప్పాం కదా, వసుదేవుడు అంతటి వాడు గాడిద కాలు పట్టుకున్నాడు. ఎందుకంటే అవసరం బట్టి ట్రంప్ ఏంటంటే అదొక అడ్వాంటేజ్. ట్రంప్ ఏదైనా అన్నాడంటే అది ఫర్మ్ ఉండడమాట. అటు ఇటు తిరిగేవాడు. అంటే డొసైల్ అంటారు ఇంగ్లీష్లో, దాన్ని ఏమంటారో తెలుగులోని డొసైల్ అంటారు. వెరీ డొసైల్ అంటే కెమికల్ లాంగ్వేజ్లో మ్యాల్యబుల్ అంటారు. ఓకే, అలాగా మ్యాల్యబుల్ అంటే బంగారం రేకుని ఇలా షీట్తో కొడతారు, దాన్ని మ్యాల్యబిలిటీ అంటారు. అంటే ఎలాగైనా కొట్టుకోవచ్చు, ఎలాగైనా తిప్పుకోవచ్చు అని. సో ఆయన డిప్లొమాటిక్ మూవ్ వేసి మొత్తానికి చైనా అయితే కార్నర్ చేశారు. ఇప్పుడు కెనడా అండ్ మెక్సికో మీద కూడా ఈ 10% టారిఫ్స్ ఉండవు. తర్వాత యుఎస్ టారిఫ్ కెనడా అండ్ మెక్సికో నుంచి 25% గూడ్స్ ఉన్నాయి, ఆ ట్రైలేటర్ ట్రేడ్లో కవర్ అవనివి, అది కూడా పక్కన పెట్టొచ్చు అని. సో ఈ విధంగా చూస్తే మొత్తానికి ఒక మాస్టర్ స్ట్రోక్ అయితే అయింది. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇప్పుడే చూస్తున్న స్టాక్ మార్కెట్ థర్డ్ బిగ్గెస్ట్ గెయిన్ పోస్ట్ వరల్డ్ వార్. అంటే 1945 సెకండ్ వరల్డ్ వార్ మీకు తెలుసు, 1939లో మొదలై 1945లో ఆగింది. ఆ తర్వాత ఇప్పటిదాకా 3వ పెద్ద గెయిన్ ఒక్క రోజులో
ట్రంప్ తిరగడంలోని అయిపోయింది. సో అన్ని కథ అయితే ప్రస్తుతానికి సుఖాంతం అయిపోయిందని నేను అనలేదు. కానీ ఈ 90 రోజుల్లోని చాలా దేశాలు, ఎందుకంటే అందరూ చెప్పారా మేము అలా పొడి చేస్తాం ఇలా పొడి చేస్తామని, అందరూ బ్యాక్ డోర్లో ట్రంప్తో మాట్లాడుతున్నా ఆయన చెప్పాడు. అది నిజమా కాదా మనకు తెలియదు, కానీ ఓవరాల్గా అయితే జరిగింది. కొంచెం కరెక్షన్ అనేది అవ్వాలి. తర్వాత అమెరికా డెట్ గురించి మాట్లాడతారు. ఎంత 34 ట్రిలియన్ ఉంది, 32 ట్రిలియన్ ఉంది ఎంతో అని. అది ట్రిలియన్ ఉంది కరెక్టే డెట్, కానీ అది 1 ఇయర్ ఆర్ క్లోజ్ టు 1+ ఇయర్స్ జీడిపి. ఓకే, అది ఎలాగైనా కంట్రోల్ చేయొచ్చు. తర్వాత నేను ఎప్పుడైతే గోల్డ్ కార్డ్ అంటే అమెరికాలోని గ్రీన్ కార్డు $5 మిలియన్ అమ్మితే చాలామంది మనోళ్ళు చాలా సర్వజ్ఞానులు చాలామంది వాళ్ళేమో ఏం పెట్టారంటే ఎవడు కొంటాడని రోజుకి 1000 అమ్ముతున్నారు. యావరేజ్ మనకు వచ్చింది ఏంటంటే రోజుకి 1000 గ్రీన్ కార్డులు అమ్ముతున్నారు. $5 మిలియన్ టైమ్స్ 1000 అంటే $5 బిలియన్. $5 బిలియన్ అంటే మళ్ళీ 50,000 కోట్లు. ఓకే, సో మొన్న భారతదేశం జీడిపి టారిఫ్ వల్ల ఎంత సఫర్ అవుతుంది అంటే 5.7 బిలియన్ మాట్లాడుకున్నాం కదా నిన్నటి వీడియోలో. అంత ఎవ్రీడే వస్తుంది. సో ఇలాంటి మెజర్స్ ఉంటాయి. కొన్నిసార్లు ఆయన చెప్పినట్టు కొన్ని మెడిసిన్ కావాలి, మెడిసిన్ చేదుకుంటుంది అని క్లియర్గా చెప్పాడు కదా. సో అలానే గ్రీన్ కార్డులు అలా అవుతున్నారు డెఫిసిట్ తగ్గించడానికి. సో చాలామంది ఏం చెప్తున్నారంటే, నిన్న ఎవరో మా స్కూల్ గ్రూప్లో ఒక ఆయన ఇదే చెప్పారు, సౌదీ అరేబియా ఇది అయిపోతుంది, బ్రిక్స్ కరెన్సీ వచ్చేస్తుంది. బ్రిక్స్ కరెన్సీ వచ్చేసి డాలర్కి ఆల్టర్నేటివ్ వస్తే తప్పకుండా నేను చెప్పింది తప్పు అని ఒప్పుకుంటా. అది వచ్చిన దాకా ఎలా అంటుందంటే ఆలు లేదు సూలు లేదు కొడుకు పేరు సోమలింగం అని, ఇంకా పెళ్ళమే లేదు కడుపే లేదు, ఏదో సోమలింగం అని పేరు పెట్టడానికి చెప్పడానికి బాగానే ఉంటుంది. దాని నుంచి ఏమైనా సాలిడ్ మూవ్స్ ఉండి ఒక కరెన్సీ ఆల్టర్నేటివ్ అనేది ఏర్పడితే అప్పుడు ఏం జరుగుతుందో చూడొచ్చు. డాలర్కి కనుచూపు మేరలో ఎటువంటి ఇబ్బంది లేదు అని మేము సాలిడ్గా బిలీవ్ చేస్తాము. అంతేకాకుండా భారతదేశం రూపీ ఆల్మోస్ట్ 88 పడిపోయి అక్కడి నుంచి కొంచెం స్ట్రాంగ్ అయింది. సో చైనా ఏం చేస్తుందంటే కావాలని వాళ్ళ కరెన్సీ డీవాల్యూ చేస్తుంది. ఓకే, వాళ్ళ కరెన్సీ వాల్యూని తగ్గించేస్తుంది. వాళ్ళ కరెన్సీ వాల్యూని తగ్గిస్తే ఏమవుతుంది, అప్పుడు మార్కెట్కి ఎక్స్పోర్ట్లు ఇంపోర్ట్లకి చాలా తేడా వస్తుంది. కాబట్టి కావాలని డెలిబరేట్గా డీవాల్యూ చేస్తుంది. అది డీవాల్యూ చేయకూడదు. సో ట్రంప్ చేస్తుంది కూడా ఏంటంటే అమెరికన్ డాలర్ కూడా వీక్ అవ్వాలని. వీక్ అయితేనే కదా ఇప్పుడు 88 రూపాయలు లేకపోతే 90 రూపాయలు పెట్టుకుని ఒక డాలర్ వచ్చేది. ఇప్పుడు 80 రూపాయలు వస్తే ఇంకా ఈజీ అవుతుంది కదా చాలామందికి ఇన్వెస్ట్ చేయడానికి. ఆయన అది చేస్తున్నాడు. సో అన్ని రైట్ మూవ్స్ రైట్ ప్లాన్స్లో ఉన్నాయి. మేము ఫ్రెండ్స్తోని వాళ్ళతో షేర్ చేసుకున్నప్పుడు ఏంటి ఇలా చేస్తున్నాడు అంటే మనకే ఈ మాత్రం ఉన్నప్పుడు ఆయనకి ఎకనామిక్ అడ్వైజర్ ఉండరు. కాకపోతే మన ఎలాన్ మస్క్కి అక్కడ నవారో అని ఒకడు ఉన్నాడు. నవారో ఏమో ట్రేడ్ అడ్వైజరు. ఆయన బూతులు తిట్టుకుంటున్నారు. ఎందుకంటే మొన్న జరిగిన 4 రోజుల్లో మనకున్న చిన్న చితక అకౌంట్ మనమే అంత సఫర్ అయిపోతుంటే ఎలాన్ మస్క్ లెవెల్లోని అన్ని బిలియన్స్ ఆఫ్ డాలర్స్ పోతుంటే ఆయన ఎలా ఫీల్ అవుతాడు. సో గట్టిగా వేసుకున్నాడు ఆయన కూడా. సో మొత్తానికి ఇదికి వెల్ ప్లాన్డ్ స్ట్రాటజీ అని తుగ్లకైతే కాదు. ఎవరు కూడా ఆయన పేరు చిరస్థాయిగా నెగిటివ్గా ఉండిపోవడం ఇష్టం లేదు. కాబట్టి ఇదంతా ప్లాన్డ్ స్ట్రాటజీ అని నేను అనుకుంటున్నా. అలాగని రేపు మార్కెట్ అమెరికాలో పడచ్చు. కానీ ఇవాళ జరిగిన ర్యాలీ తర్వాత మళ్ళీ ఇంకో 10% పోయినా మొత్తం అంటే పొజిషన్స్ అన్ని స్ట్రాంగ్ అయిపోయి థింకింగ్ మారిపోయింది, స్ట్రాటజీ మారిపోయింది. కాబట్టి వీఆర్ ఇన్ మచ్ 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 బెటర్ పొజిషన్. సో ఒరిజినల్ టాపిక్కి వెళ్ళిపోతే చైనాతోని నువ్వా నేనా అని. ఇప్పుడు చైనాకి మొత్తం ఐసోలేట్ చేసేసారు. ఇప్పుడు అందరూ దీనికి బ్యాక్ డోర్లోని జపాన్తోని నెగోషియేషన్ స్టార్ట్ అయిపోయి యూరోజోన్ వాళ్ళు కూడా అమెరికాతోని నెగోషియేషన్ స్టార్ట్ చేశారు. సో ఈయన సరదాగా ఏం మొదలెట్లేదు. సో చేసిందంతా కూడా ఒక బెటర్ డీల్ అమెరికా పౌరులకి. ఆ తర్వాత ఈ వచ్చిన టారిఫ్లు ఈ సుంకాలు ఇవన్నీ కూడా ఆయన ట్యాక్స్లు రీడిస్ట్రిబ్యూట్ చేస్తాడు. దాని గురించి వేరే వీడియో చేస్తాను. ఒక్కొక్క అమెరికన్ సిటిజన్కి లేకపోతే ఒక్కొక్క ట్యాక్స్ పేయర్కి ఎంత డబ్బులు వెనక్కి వస్తాయి ఇవన్నీ డీటెయిల్గా వేరేగా మాట్లాడదాం. ప్రస్తుతానికైతే నేనైతే మళ్ళీ రీట్రేట్ చేస్తున్నాను. చైనా ప్రోడక్ట్స్ని పక్కన పెట్టేయండి. మీరు అమెరికన్ ప్రోడక్ట్స్ కూడా ఇండియా వాళ్ళు కొనక్కలేదు, ఇండియన్ ప్రోడక్ట్స్నే వాడండి. ఓకే, బీ ఇండియన్ బై ఇండియన్ ఇక్కడ బీ అమెరికన్ బై అమెరికన్ ఇక్కడ. ఓకే, ఏ దేశంలో ఉన్నవాళ్ళు ఆ దేశం గురించి ఆలోచించాలి. సో నేను మాకన్నా అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి కాబట్టి ఈ 2 దేశాల గురించి మాకు కన్సర్న్. చైనా ఏమైపోతుంది అస్సలు కన్సర్న్ అయితే లేదు. ఓకేనా? And making, I call them tailored deals, not off the rack. These are tailored, highly tailored deals. Right now, Japan is flying here to make a deal. South Korea is flying here to make a deal, and others are flying here. సో ఇప్పుడే ఇంకో న్యూస్ చూశాను. ఆర్బీఐ గవర్నరు గ్రోత్ ఫార్కాస్ట్ భారతదేశానికి ఇంతకుముందు 6.7% గ్రోత్ ఫార్కాస్ట్ ఉండేది. సో ఆర్బీఐ ఇప్పుడు తగ్గించింది 6.5కి.
పెద్ద అంటే ఒక 0.02 అంటే ఆ పెద్ద నెంబర్స్లో చాలా. సో ఆ గ్రోత్ ఏమో ఫస్ట్ క్వార్టర్కి 6.5%, రెండో క్వార్టర్కి 6.7%, మూడో క్వార్టర్కి 6.6%, నాలుగో క్వార్టర్కి 6.3%కి రివైజ్ చేశారు. సో ట్రేడ్ వార్ ఇంపాక్ట్ ఎలాగ తగ్గించాలని మన కామర్స్ మినిస్టర్ పీయూష్ గోయల్ గారు ఆల్రెడీ మీకు ఇందాక చెప్పినట్టు BYDని అయితే ప్రస్తుతానికి భారతదేశంలోకి రానివ్వట్లేదు. ఓకే, కానీ టెస్లాతోని విపరీతంగా నెగోషియేషన్స్ అవుతున్నాయి. సో ట్రంప్ స్ట్రాటజీ కూడా ఇప్పుడు నెగోషియేషన్స్ ఎలా అంటే అందరికీ ఒక ప్యాకేజ్ కాదు, ప్రతి దేశానికి ఒక డిఫరెంట్ ప్యాకేజ్. ఎలా అంటే ఒకవేళ అమెరికన్ ఆర్మీ సోల్డర్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ బాగ్రామ్ బేస్లో ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న, సిరియా దగ్గర ఒక బేస్లో ఉన్న, లేకపోతే జర్మనీలో ఒక బేస్లో ఉన్న, రామ్స్టైన్ బేస్లో, లేదా కొరియాలోని బేస్ అంటే ఈ ఆర్మీ అమెరికన్ ఆర్మీ, అమెరికన్ బేస్లు, ఆ తర్వాత వాళ్ళకి ఉండే ఆటోమోటివ్ ఇండస్ట్రీ కానీ లేకపోతే నేటివ్ ఇండస్ట్రీ కానీ వాళ్ళకున్న ట్రేడ్ సర్ప్లస్ మీదకి ఇండివిజువల్ కంట్రీస్తో నెగోషియేషన్స్ అయితే ఈ 90 రోజుల్లో చేయబోతున్నారు. సో పీయూష్ గోయల్ గారి స్టేట్మెంట్ కూడా ఇవాళ చూసింది ఏంటంటే వాళ్ళు సెపరేట్ సెట్ ఆఫ్ నెగోషియేషన్స్ అవుతున్నాయి. ఇంత ముందు కూడా ఒక ట్రేడ్ డీల్ భారతదేశంతో ఉంటుంది అనుకున్నప్పుడు మనందరికీ టారిఫ్లు వేసినప్పుడు భారతదేశం కూడా అకార్డింగ్గా అంటే తమ భేదాలు చూపించకుండా వాళ్ళు ఎగ్జాక్ట్గా అక్కడ వేశారు. ఓకే, 20%. కాకపోతే ఇప్పుడు సెపరేట్ నెగోషియేషన్స్ అవుతున్నాయి కాబట్టి సో చైనాని అయితే మాత్రం ఒక కార్నర్కి అయితే డ్రైవ్ చేశారని నాకు అనిపిస్తుంది. చైనా ఎలా రిటాలియేట్ అవుతుంది, US బాండ్స్ అమ్మేస్తుందా, దానికి ఇంపాక్ట్ ఉంటుందా, వీటన్నిటికీ ప్లాన్స్ తప్పకుండా ఆలోచించే ఉంటారు. సో మీకు ఇక్కడ ఆయన స్టేట్మెంట్ మళ్ళీ పెడుతున్నా, ఆయన ఏం మాట్లాడాడో. సో ఇది గైస్ ఈ వీడియోకి సింపుల్ వీడియో, కాకపోతే ఇది తప్పకుండా మాట్లాడాల్సిన వీడియో. సో మళ్ళీ నొక్కి ఒక్కానిస్తున్నా, నేనైతే చైనీస్ ప్రోడక్ట్స్ డెఫినెట్గా బాయ్కాట్ చేద్దాం అనుకుంటున్నా. సో మీరు కూడా భారతదేశంలో ఒకవేళ చైనా మీకు శత్రువు అనిపిస్తే లాంగ్ టర్మ్ ట్రేడ్ వార్ చైనాకి భారతదేశానికి ఉండబోతుందంటే సుప్రీమసీ ఏషియాలో భారతదేశానికి కావాలంటే మీరు కూడా కన్సిడర్ చేయండి చైనీస్ ప్రోడక్ట్స్ బాయ్కాట్ చేయడానికి. ఈ వీడియోకి ఇంతే గైస్, యాజ్ ఆల్వేస్ నా వీడియో మోర్ దెన్ ఒకటి మీరు ఫాలో అవుతున్నట్టయితే మర్చిపోకుండా రవి తెలుగు ట్రావెల్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.